స్తోత్రం. చింతన వర్తమాన దేవదాసుల వర్తమానం పెట్టారు. దేవుడి సంఘం ఏదైనా కూడా ఆ వాక్యాన్ని సరైన ముందుకు కొనసాగడానికి సహాయం చేసిన కదా. మనము మన 2 రోజులు బట్టి చింతించిన విషయం ఈరోజు కూడా చింతిస్తానండి. మొదట 3వ అధ్యాయము 16-17 వాక్యం కదా. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో పోయిన రోజు అనేది నేర్చుకున్నానండి. మీ అంతరంగ పురుషుడు శక్తి కలగాలి. నేను రాత్రి మీకు చెప్పాను. ఈ అంతరంగ పురుషుడు ఒకటి అని చెప్పారు శిష్యుడు. మీరందరూ పుట్టినది ఇంటిలో, కానీ శిష్యుడు అని ఆత్మీయ శిష్యు ఎక్కడ పుట్టారు? సంఘములు పెట్టిన కాబట్టి నిన్ను ఇక్కడ పెంచాలి. సంఘ కావాలి. తండ్రిగా తల్లిగా నేను ఏం చేస్తున్నాను? పెంచుతున్నాను. తల్లిగా నీకు ఆడుస్తున్న తండ్రిగా ఫోన్ చేశాను. ఆయన పాస్టర్ నేనేం చేయాలో తెలియదు అని ఆమెకి నేను కొన్ని విషయాలు చెప్పి ధైర్యపరిచాను. మనము సంఘ అంటే నాకున్న విషయం కంటే పెద్ద విషయం. అప్పుడు ధైర్యపరచడం. అప్పుడు శిష్యుగా ఉండాలి. అది శిశు అలాగా ఉంటుంది కావద్దు. చిన్న పిల్లలు పెద్దగా మారాలి. ఆత్మీయ మనుషులు ఒక దినములు కాదు ఎదిగినది అంటే చిన్న పిల్లలుగా ఎదగాలి. 2-3 బిడ్డలకు మాగదా అక్కడ ఉండకూడదు. అక్కడ ఉండేటప్పుడు యవనస్తుల గురించి నాకు చెప్పారు. ఆడి శక్తివంతుడు, దేవుని వాక్యం మాట్లాడున్నాడు. విషయంలో యవనస్తుల జీవితంలో చిన్న పిల్లలు లేదు. యవనస్తులు అలా కాగుతుంది. తర్వాత మనం అక్కడ ఉండకుండా పెద్దలుగా మారాలి. అదే పెద్దలుగా ఉండే పెద్దల గురించి నాకు చెప్పారు. 24 పెద్దలు కూర్చున్నారు. వారన్నీ చూసిన వాళ్ళుగా నీ ఎదుగాలి. అది మాత్రం కాదు, ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు తన వరకు ఎదగాలి. ఇంకా నేను చెప్పింది ఏమంటే క్రీస్తు వయస్సు ఎదగాలని మీకు చెప్పారు. మీరు అనగా ఎదిగిన వాడే శక్తి పొందాలి. అనగా ఎదిగిన వాడు ఆంతరిక లోపల మనిషి బలవంతుడుగా మారాలి. ఎదగలేని వాడు శక్తి పొందదు. ఎప్పుడు కూడా కొందరికి ప్రార్థన తెలియదు. ప్రార్థన చేయండి. చర్చికి వచ్చి ఎందుకు వచ్చారు? ప్రార్థన, ఆరాధన, పాటలు పాడడానికి. అది నీకు చేయలేకపోతే నీ ఆత్మీయ జీవం ఏం చేయలేదు. బాకీ అన్ని ఉండాలి. అందరికీ పురుషుడు ఏమవలేదు. బలవంతుడుగా మారాలి. దానికి పరిశుద్ధాత్మ అవసరమని నేను చెప్పాను. నీ అందరికీ పురుషుడు బలవంతుడిగా మారాలంటే పరిశుద్ధాత్మ. అదే నేను చెప్పాను. దేవునికి మళ్ళీ అరగ మాత్రం చాలదండి. 1 పీతరు 3వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. సాధువైనట్టు మృదువైనట్టు నైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము నీకు అలంకారముగా ఉండవలెను. అక్కడ రాయబడింది సాధువైనట్టు ఎదిగే
శక్తి పొందేది. కానీ నీ ఆంతరిక పురుషుని ఏముండాలి? అలంకారం ఉండాలి. ఆంతరిక పురుషుని ఏముండాలి? నేను మూడు నుండి చదువుతాను. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే హలో, అందరూ విశ్వాసులు అందరు చేసుకొని ఉన్నదంటే నీ పనికిరాని శరీరం కోసం నీ అని అన్నారు. ఏమేమి అలంకారం చేస్తున్నారు? జడలు, బంగారము, వస్త్రములు, ఇదన్నీ వెలుపట్టే అలంకారం. నీ ఆంతరిక పురుషుడు అలంకారంగా వెలుపడగలగా అలంకారంగా వెలుపడకూడదని చెప్పారు. ఆంతరిక పురుషుడు ఏం కావాలి? అదే బయట పురుషుడు గురించి నేను విశ్వాసులు అందరూ బయట కోసం ప్రయత్నించుచున్నాను. మన అందచంద రావాలి, మంచి బట్టలు కొట్టాలి, బంగారం నుంచి ఎక్కడెక్కడ కన్నం పెట్టాలో అక్కడెక్కడ పెట్టి ఇక్కడే వచ్చాను కూడా అందరు సూపర్. ఈ చర్చని ఫంక్షన్ ఎంత ఇది నా బిడ్డ అంటే తెలియదు. అంత వేషభూషాది మొత్తం నీ బయటి అలంకారం దేవుడు కోరుకోవట్లేదు. అది నీకు పనికి రాదు. ఎందుకంటే నీ శరీరం పనికి రాదు. నీ శరీరం ఏం కాదు, పనికి రాదు. నీకెక్కడ అలంకారం కావాలి? అందరంగ పురుషుడు నీ లోపల ఆత్మీయ మనుషుడికి కావాలి, అలంకారం కావాలి. అది లేకుండా బయట నిర్ణయం చేసిన ప్రయోజనం లేదు. బయట అదా ఎంత అవసరం ఉందే అన్ని దానికంటే ఇంపార్టెంట్ ఎక్కడ ఇవ్వాలి? అంతరంగ పురుషునికి కొందరు బయట చేయరు, కొందరు బట్టలు చూసారు నాకు అనిపిస్తుంది, కొందరు చెంపలు చూస్తారు అనుకుంటున్నారు. నీ మంచి బయటని బాగా నీ ఉన్నవాడు అయితే నీ కారు చూస్తే తెలిసిపోతుంది. ఇదే కారు చూస్తే నీకు తెలుసు నీ సరి అయినా విశ్వాస కాదు, సరి అయినా సక్రియంగా ఉంచుతున్నావా? సరి అయిన రీతిగా నీ ఇంటిలో నీ జీవితం బాగా పరిష్కారంగా ఉందా లేదా తెలుసు. నీ కాలు, నీ షర్టు, నీ ముఖం చూస్తే అదే నీకు లోపల ఉన్నది. ఏది బయట కనబడుతుందో నీ కనుక బయట కనబడుతుంది. అదే నీ మనసు. అందరికి మనిషి కూడా అలా ఉంది. నీ బయట బాగా ఉన్నది అనుకో, నీ లోపల మనిషిని అలంకారం తెలుసుకోవాలి. ఈ కాలంలో సంఘ పిల్లలు అందరూ చేసి తెలుసా, బయటకు బాగా ఉంటాం, లోపల. అవును కదా, దేవుడు చెప్పిన మాట. ఈ ప్రజలు నోరు పొగిడి అది కాదు, హృదయముతో నాకు దూరమై ఉన్నారు. నోరు వారు నోటు సమాధి. బయట సూపర్ ఉంది. వారు చున్నం కొట్టినా అని అర్థం ఏంటంటే పరిసర మొత్తం ఎక్కడ డెకరేషన్ అదే పాత్ర మంది ఎక్కడ కడుగుతుంది, లోపల కడుగుతుంది. దేవుడు కోరుకున్నది నీ బయట కడుగుతుంది కాదు, లోపల ప్రాధాన్యత. నీ అందరికీ మనుషులకి వారికి డెకరేషన్ కూడా కాదు. అందరికీ
అందరికి పని పడుతుంది ఉన్నాం కాబట్టి ఉన్నదండి చెప్పడానికి ఉన్నది కానీ సమయంలో పని చూడాలి. మీరు ఇంటికి వెళ్ళాలి, పంట కట్టాలి, చేయాలి, 8కి రావాలి, అదే ఉన్నా కాబట్టి ఇంటికి వెళ్ళి కూరగాయలు లాంటి చేయాలి కదా. దాన్ని బట్టి సంవత్సరాలు ఇప్పుడు సగబడి ఏంటి అహంకారం ఒకటి చూడండి అదానంగారు సాధు ఇంగ్లీష్ లో ఒకసారి చదవండి. Let it be the hidden man of the heart, which is not incorruptible, even the ornament of a meek and a quiet spirit, which is in the sight of God is a great price. ఏంటి అదే ఏమేమంటే తెలుసా? Meek and quiet spirit. ఒకసారి తెలియచదండి. సాధు మృదు ఇంకా మృదువైనది సాధువైన ఉన్న మనస్సు. రెండు అక్కడ ఉంది. అక్కడ ఏముండాలి? మృదు సాధువు ఫస్ట్ సాధువా? సాధు అంటే ఏంటి? gentle and peaceful spirit. సాధు 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 అంటే ఆంధ్రప్రదేశ్ సాధు అని చెప్తారు. సంఖ్యాకాండం 12వ మోషే సంఖ్యాకాండం 12వ జరిగిందా? మోస గురించి దేవుడు చెప్పిన మాట రాయబడింది. 5 ఇల్లు ఇల్లేదన్నమ్మా. 3వ వాక్యం యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే పరమేశ్వరుడు సార్. ఆమేన్ హల్లెలూయా. సాత్వికుడు అంటే అదేంటి? సాత్వికుడు తనను తగ్గినవాడు, లేకపోతే నెమ్మదస్తుడు. ఎవరు చెప్పారు ఈయన గురించి? గర్వం లేనివాడు, గర్వాన్ని ప్రకాశించిన వాడు. ఇది బయట అలా చూసి అరగని వాడు. ఇది బయట సాధువా? ఒక్క గుద్దు గుద్దినప్పుడు మనుషులకి ఏం చేశాడు? మరి దేవుడు ఎక్కడ చూశాడు? లోపల చూసినప్పుడు ఎలాగా ఆ వాక్యం చూడండి. ఎలాగా భూమి మీద ఆయన స్వభావం చూసినట్లు బయటికి చూసినప్పుడు చంపిన వాడు అయితే లోపల మనిషి జరుగుతుంది. సాత్వికుడుగా మారాలి. అది మనకి కలిగి ఉండాలి. దేవునికి అదే మనకి అలంకారంగా మారాలి. రెండవది చెప్పిన ఏమండి? మృదు. ఎక్కడ ఉన్నారు మీరు? పువ్వు గులాబీ పువ్వు చూసారు, కింద పట్టకూడదు, కింద చేయకూడదు. ఎక్కడ పట్టాలి? ఆ పైన పట్టుకుంటే ఏమన్నా నీకు కొందరు పైన పట్టదు బాగుంది, కింద ముట్టదు. మన మనస్సు ఎలా ఉండాలి? పీస్ఫుల్, సమాధానమైన పీస్ఫుల్ పీస్ఫుల్ మైండ్, సమాధానం కలిగిన. నీ భర్త ఎక్కడికి నచ్చి ఎండలు బండి తీసుకొని ఇచ్చినప్పుడు వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? అడగ దొరికిందా? ఇటు పిచ్చుడా వచ్చారు, నీకు కావాలా? ఆకలి ఉందా?
నేను నీకు చెప్పిన కదా దాన్ని ఆయన తర్వాత అడగొచ్చు కదా. ఆమేన్ స్తోత్రం. అడగొచ్చు కదా మీరు ముందే నిన్ను చూసినప్పుడు కొట్టడానికే మనసు వస్తుంది. హల్లెలూయా. ఇది బయట తిరిగి వెళ్ళడంతో ఇంటికి వచ్చారు. అప్పుడు మీరు ఏం అడగాలి? ఏం కావాలా? అన్నం ఏం కావాలా? ఆమేన్. నేను చూసిన సమాధానం కలిగిన మనసు కలిగిన వాడు కాదు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మనసు నీలోనికి రండి. ఆమేన్. హల్లెలూయా. నేను చూసినప్పుడు సమాధానం మనిషి వెంటనే ఏదో చూసినా లోపల చూస్తున్నా అందరూ చూస్తున్నా నీ ఆత్మీయుడుగా ఎదిగిన దేవుడు బిడ్డలు అయితే నీ బయటికి లోపల ఉన్నది బయటికి వస్తుంది. లోపల ఉన్నది అదేదో లోపల ఉంటుందో అది ఏమవుతున్నారు బయటికి కనిపిస్తుంది. దేవునికి సోదరులు కలిగేదిగా. అందుకని నేను చెప్పిన మాట ఏమనగంటే దేవుడి బిడ్డలు ఆంతరిక మనుషుడికే ఉండాలి. ఆభరణములు ధరించుకోవాలి. అలంకారం ధరించుకోవాలి. ఆత్మీయ స్వభావం ఇప్పటి వరకు మా ఆత్మీయ స్వభావం ముడిగే కరెక్ట్. కానీ ఆత్మీయ ప్రేమ ప్రేమ ఈ ప్రేమ ప్రేమ జనాధిపతి రాయబడి ఉంటుంది కదా. ఆ స్వభావం ఏమో స్వభావం ఫస్ట్ ఏంటి? రెండు మూడు ఇది ఈ స్వభావం మనలో కనబడాలి. మనలో ఫస్ట్ ప్రేమ, సమాధానం, సంతోషము, ఇది మూడు దేవుని వశంలో వచ్చింది. ఇంకా మూడు దీర్ఘశాంతం, దయా, దయాలత్వం, మంచితనం. ఇది నీలో నుంచి బయటకు అది బయట నుంచి నీలోకి రావాలి. మీరు అదే కోరుకున్నారు. మీరు ఏముండాలి? మూడో ఏంటమ్మా బుర్ర పాడి మూడు దేవుని రసములు వచ్చింది. మూడు అదేంటి? బైబిల్ చూడండి. నేను చూడరా ఎందుకు? విశ్వాసం విశ్వాసం చూడరు. ఇదంతా గందరగోళం చేస్తున్నారు. ఇది దేవుడి వశములు వచ్చినది. ఇది నీ బయటికి కనబడాలి. బయటికి వెళ్ళాలి. ఇది బయటికి వెళ్ళాలి. దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం అంటే దీర్ఘంగా క్షమించడం. దీర్ఘంగా రెండు దయ ఉంది. కట్ అయితే చెయ్యికి ఉప్పు అయ్యారు. చెయ్యి కట్ అయిపోయింది. ఉప్పు అయ్యారు. అంత పిసిని తిరుగుతాను. నీకు ఏమి కాదు. నేను చెప్తున్నాను. టిఫిన్ తినచ్చు. చిన్నగా టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు ఎవరు సార్ 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 అడగడు. ఏం తింటారు? నేనేదో కొన్ని ఇస్తే అది నేను చెప్పరాదు. నేను ఇవ్వను. నేనే కొన్ని ఇచ్చిన నీ తినదు. నీకేం తినాలి? అప్పుడు చెప్పారు పూరి కావాలి. నాకు అదే పూరి నాకే దోశ కావాలి. ఏ ప్లేన్ దోశ అంటే రవ్వ దోశ ప్లేన్ అదే నాకు కావాలి. అది నేనే ఆర్డర్ ఇవ్వను. ఎందుకంటే అది నాకు నచ్చినది. మీరేం చేయకూడదు. మీరు అలా చేయొద్దండి. నీకు నచ్చిన సంగతి
వేరు రాళ్ళు హల్లెలూయా ఆడికి నచ్చిన సామాన్ని కొలిసిన ఆమేన్ స్తోత్రం అదని ఇద్దరు ఆటగాడుతున్నారు. నేను చెప్పిన నీకేది నచ్చదు అదే నీకు తినాలి. నాకు నచ్చింది ఏదైనా కొలిచి ఆడిపించాను. హల్లెలూయా ఆడిని చూసినప్పుడు మనకి కంపాషన్ రావాలి. ఆమేన్ స్తోత్రం కంపాషన్ ఏంటి తెలియదు. దయ 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 కనికరం. హల్లెలూయా ఆమేన్ స్తోత్రం యేసు ఆ విధవరాలు అమ్మని చూసి కంపాషన్ ఆమేన్ స్తోత్రం ఏది దయ దయగా అక్కడ తెలియదు రాయబడింది. ఆయనకి ఏం చేశారు? ఆయన చూసి కలవరపడింది. మనసేమో హల్లెలూయా ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి దయ ఆమేన్ స్తోత్రం అది మనకి కనబడ ఇది ఉండదు. మూడవది ఏమండి? మంచితనం మంచి పని. అది ఉందామండి. ఎవరికి మంచిది చేయదు. హల్లెలూయా మనకంతా ఏం చేయాలి? మంచి చేయాలి నాకు అన్నం పెట్టండి, కూర పెట్టండి, అది చేసేది నేను తింటాను. హల్లెలూయా నీ అక్కడికి మంచితనం చేస్తే అక్కడే ఉన్నవాడు నీకు మంచితనం చేస్తాడు. ఆమేన్ స్తోత్రం హల్లెలూయా కొన్ని విషయాలు మంచితనం చేసినప్పుడు వేదన కలిగి మంచితనం చేస్తున్నారు. ఆమేన్ స్తోత్రం చేయడానికి మనసు శక్తి ఉండదు. కానీ ఆ అవసరమే బట్టి మనం ఏం చేయాలి? మంచితనం చేయాలి. మంచితనం చేయాలి. హల్లెలూయా స్తోత్రం కలిగి హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రం నేను అల్లుడు ఇంటివారు నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా కొంచెం సింగపట్టలు తీసుకొని రావాలి. ఇక్కడ అది 120 రూపాయలు అక్కడ. దాన్ని బట్టి మీరు వచ్చినప్పుడు 10 కేజీ ఎవరికి చెప్తున్నారు? పాస్టర్ గారు చెప్తున్నారు. వేరే మాస్టర్ గారు అయితే ఏం చెప్తుంది? నేను ఫాస్ట్ ఏంటో నాకు చెప్తారా నా వాళ్ళు కుటుంబ బంధం పోలే. ఆమేన్ హల్లెలూయా మనకి ఇక్కడ బండిలు పట్టు పక్కన బండి అక్కడ దించడం తర్వాత ఆ బండి తీసుకొని వెళ్తే హల్లెలూయా కాస్త చెయ్యొద్దు. ఆయన డబ్బులు ఇవ్వలేదు. అది పోలీసు వ్యవసాయం. ఆమేన్ స్తోత్రం దేవునికి సోదరుడు మంచితనం చెయ్యడానికి మనసులో అమ్మా నీ వాళ్ళ వెళ్తున్నారు కదా, ఈ పలానా వస్తువు ఒకసారి ఏం చేయాలి? అందించి కొన్ని కొన్ని తీసుకొని రమ్మని చెప్తే అమ్మని తీసుకో. అక్కడ వెళ్ళి ఏం చేస్తుంది? నీకున్న దాన్ని కొన్ని నీ తనతో నీ చెప్పమ్మా సమయం దొరకలేదు కొనలేదు. ఒత్తినే మంచితనం చేయడని అక్కడికి వెళ్ళింది కాబట్టి నీ మంచితనం దేవుని వెళ్ళి చెయ్యండి. హల్లెలూయా ఆమేన్ ఇది నీలోని ఉన్న ఆమేన్ ఆత్మీయ ఆభరణం, ఆమేన్ అలంకారం అలంకారంగా హల్లెలూయా ఆత్మీయ మనుషులకు అలంకారంగా మారండి. ఇంకా 3 నీలోనే ఉంటాయి. ఇంకా 3 ఏది? విశ్వాసం, సాత్వికం, ఆసక్తి. నీది మనలోనే ఎప్పుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 3 పై నుండి వచ్చినది, 2 లోపల నుంచి బయటికి వెళ్ళాలి, 3 నీ లోపల ఉండాలి. హల్లెలూయా శోధన కలిగింది. హల్లెలూయా ఇదండి ఆత్మీయ మనిషికి ఉన్న గుణాలు. హల్లెలూయా అందుకే పురుషునికి ఏం కావాలి? అలంకారం కావాలి. శోధన నేను ఎప్పుడైనా అనుకున్నారు, దేవా నా ఆత్మీయ మనిషికి ఒక అలంకారం కావాలని. అది నేను చెయ్యండి. హల్లెలూయా అది చేసే మార్గమే జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా నేను 2-3-10 నిమిషాలు కాబట్టి నేను ఆపుతున్నాను. దేవుడికి స్తోత్రం. నీ ఎపిసోడ్ వెళ్ళి తిరిగి రండి. 17వ వాక్యం చూడండి. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లు. క్రీస్తు నీ హృదయంలో ఏం చేయాలి? నివాసం అంటే నివాసం అంటే ఈ పద నేను అడుగుతున్నా, నీకు అది మనసు రావాలి. నివాసం అంటే నీలో నీళ్ళు దేవుడు ఏం చేయాలి? నివసించాలి. ఆయన అర్థం నీ హృదయం దేవునికి ఒక ఇల్లుగా మారండి. మీకు నేను అడుగుతున్నారు, చెప్పండి, మనసుకి ఎన్ని గది ఉంది? 4 గది ఉంది. ఓకేనా? ఈ 4 గది ఏసైకి చోట ఉందా? అప్పుడప్పుడు
గాడి వాళ్ళకి అనగా మనం బైబిల్ తెలియదండి గ్రీక్ నుంచి కాడియా గాడియా కాడియా కాడియా ఆ గాడియా మన మృదుల హృదయం ఇంట్లో ఉంది మన ఈ ఆత్మలో మన పిడిగంటే నాలుగు గదులుంది. ఈ గదులు మొత్తం ఎవరు నివసించాలి? ఒకటే మాత్రం చేస్తాయి. అవునా? అంటే ఈ లోపల దేవుడికి ఇచ్చిన మనసు ఉంది కదా, ఆ ఒక్క గది బాకీ గదులు గది కావాలని జరిగినది ఎవరెవరు ఇప్పుడు చెప్పినది అన్ని లోపల పెట్టుతున్నారండి. దేవుడు అనగా ఉండడానికి ఇష్టపడలేదు. ఈ గది నాలుగు గది లోపల దేవుడు చేయాలి, నివసించాలి. ఈ నాలుగు గది దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఆయన అక్కడ పరిపాలన చేయాలి. ఆయన తప్ప ఇంకా ఎవరు కూడా అలా ఎవరైనా నివసించితే ఆయనకు వెళ్ళబట్టడానికి సూత్రం కూడా దేవుడు సూత్రం ఎవరికి వచ్చిన 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభాగించినంత ఏడు గది లోపలికి వెళ్ళొచ్చు. దేవుడు వాక్యం అక్కడ శుద్ధిపరచడానికి ఆ వాక్యం అక్కడికి తగిలితే ఏ అబద్ధములు బయటికి తీసివేసి నేను మొత్తం వేసాయించగల అందరికీ ఉంది. ఏదో ఒకటి గదిలో ఏదో ఒకటి ఉంది. అది మార్చడానికి కలిగిన సీక్రెట్ దేవుడు ఈ వాక్యం. నేను ఇప్పుడు నా చెప్పిన వాక్యం వల్ల నేను పరిశుద్ధంగా ఇప్పుడు చెప్పబడిన వాక్యం నీ హృదయమున్న అపవిత్రమైన అక్కడ చెప్పని తులసి వేసి కొందరికి ఆదివారం మాత్రం కాదు, కొందరికి ఏంటి ఈ గదిలోని తోడైనానికి ఆదివారం మాత్రం బాకీ 6 రోజులు అందరికి అవసరం లేదు. సహోదరి సహోదరి ఎందుకు మీరు ప్రార్థన ఇక్కడ పెట్టించినారంటే యేసు ప్రభు నీ హృదయంలో నివసించినట్టుగా ఆ హృదయంలో గదిలో ఉన్న అపవిత్రమైన చెత్త మొత్తం కొడుకు వాక్యం పరిశుద్ధ వాక్యం రాజ్యం నీ హృదయం రాజ్యం వస్తే ఈ 4 గదుల కంటూ యేసయ్య యేసు నీ హృదయంలో నివసించాలి. అనే విశ్వాసమును బట్టి యేసు విశ్వాసమును బట్టి నీ హృదయంలో ఆదికాండం 12 కుటుంబం ఉంది. మీరు చదవగా కథలు చెప్తాను. చదవడానికి ఇష్టం ఉంది కానీ సమయానికి భయపడుతున్నారు. 2 కుటుంబం. ఎవరి కుటుంబం? అబ్రహాము కుటుంబం, లోతు కుటుంబం. అబ్రహాము ఇంటికి వెళ్ళి చాలా సమయం అక్కడ కూర్చి మాట్లాడి అక్కడి నుండి భోజనము తినిసి తన భార్యకి తీరి
లోతు ఇంటికి ఎవరు వెళ్ళారు? చెప్పదు. ఎందుకు దేవుడు వెళ్ళలేదు? నీకెవరో వచ్చింది చెప్పండి. ఎందుకన్నా దేవుడు నీతిమంతుడు పేరండి, కానీ దేవుడు దేవుడు ఆ ఇంటికి ఎవరికి ఉంటారు? అబ్రహాం ఇంటికి ఉంటారు, కానీ లోతు ఇంటికి వెళ్ళినప్పుడు అబ్రహాం చేసినట్టుగా లోతు కూడా పరిగెత్తి వెళ్ళి ఆ దూతనికి నమస్కారం చేసేది, సాగినపడి నమస్కారం చేసేది, కానీ ఆ ఇంటికి దేవుడు దిగడానికి ఉన్న యోగ్యత ఆయనకి లేదు. అది కదా లూకా సువార్తలో రాయబడింది, నా ఇంటికి రావడానికి నువ్వు యోగ్యుడు కాదు. ఎవరు చెప్పారు? సైన్యానికి అధిపతి అయిన సదాపురి ఏం చెప్పుతుంది? నేనే నీ యేసువే నా ఇంటికి రావడానికి మాత్రం కాదా? మాత్రం కాదా? సైన్యం కలుగుదంటే 100 మందికి పైన ఉన్న ఆకపోతున్నారు నా ఇంటికి రావడానికి. అంటే అరుగులే ఏది ఎలాగా లోకానుసారంగా ఆయన ఎవరికి ఎటువంటి వారు అరుగులుగా ఉన్నారు, కానీ ఆత్మీయంగా యేసు ఆ ఇంటికి రావడానికి అరుగులు కాదు. అదే చెప్పండి, నువ్వు నా ఇంటికి రావడానికి నేను చెప్పినామంటే నీ హృదయమైన ఇంటిలో యేసయ్య లోతుకి దేవుడు వెళ్ళలే. అక్కడ జరిగిన సంగతి నీకు నేను చెప్పడానికి సిద్ధపడుతున్నారు. ఆ దూతనికి అక్కడికి వెళ్ళినప్పుడైతే ఆ ఊరు వారందరూ వచ్చి యవ్వనస్తులు వచ్చిన ఆ లోపలికి వచ్చిన పురుషునికి మారి తిరిగి పంపించు, మారి వారితో కాపురం చేస్తామని చెప్పినప్పుడు లోపు తన పిల్లలకు బయటికి పంపించు. మీకు అర్థమైందా? ఏంటి అర్థమైంది? చాలు దేవుడు నీతిమంతుడని పేరున్నారు, కానీ చెక్కిన పని నీతి కాదు. నీతిమంతుడు అని ఆ మాటలు రాయబడలా, పీతలు రాశాడు. అవునా? ఒకసారి చదవండి 2 పీతలు కాదు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. నీ భాష తప్పించారని అలసిపోయిన నీతిమంతుడైన లోతని నా బయట రాయబడింది. నీతి చేయడానికి ఉన్నది. చూడండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన దుర్మార్గుడైన కామ వికారయుక్తమైన క్రియను చూసి అలసిపోయారు. బహు బాధపడిన బాధపడిన కాదా? బాధపడి విడుదల పొందరా బాబు. ఇంటికి దేవదూతలు వచ్చే కానీ దేవుడు రాదు. ఈ పని చెప్పినది ఎవరికంటే యేసు నీకు దేవుడు నివసించాలి, యేసయ్య నీకు దేవుడు చోట ఇవ్వాలి. అన్ని స్వతంత్ర దేవునికి చోట కావాలి. దేవుడు ఏం అడుగుతున్నారు? అలాగే కాదు, సామాన్య పుస్తకం ఏంటి అడుగుతున్నారు?
నా కుమారుడా నీ హృదయము ఎప్పుడైనా చదివారు మీరు? చదవండి, నేను చూస్తాను. నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అనగానే అలాగే నీ హృదయం నాకు ఇప్పుము అని దేవుడు అడుగుతున్నాడు. చెప్పనది చూసినవి యోగ గ్రంథములతో చూసినాయి. ఇప్పుడు చెప్తాను. నా కుమారుడా నీ హృదయం నాకేమో 23:26. అదే సారీ 23 నా కుమారుడా హృదయం నాకేమో నీ హృదయం నాకు. దేవుడు వేరే ఏం అవసరం లేదు. దేవుడు ఇల్లు అక్కర్లేదు, అక్కడ దేవుడు కోరుకున్నాను. ఎందుకు హృదయం అడుగుతున్నారండి? హృదయం ఎందుకు అడుగుతున్నారండి? హలో, నీకేదైనా అర్థమైందో చెప్పండి. అది కాదు అన్నింటికంటే మోసం కదా. అది దానికంటే ఘనమైన విషయం ఉంది. లేదు, దేవునికి స్తోత్రం. ప్రసంగి పుస్తకంలోని జవాబు ఉందండి. ఎందుకు హృదయం దేవుడు అడుగుతున్నారని అక్కడ రాయబడి ఉంది. 3వ అధ్యాయము 11వ వాక్యం చూడమ్మా. దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని శాశ్వత కాల జ్ఞానమును అంటే శాశ్వత కాల న్యాయం ఇట్టానిటీ నీ హృదయములు దేవుడు ఇట్టానిటీ. ఇంగ్లీష్ ఇట్టానిటీ ఏం చెప్తున్నారు? నిత్యమైనది. ఇప్పుడు మన హృదయం ఏముంది? నిత్యమైన జ్ఞానము దేవుడు ఉంచబడిన కాబట్టి నీ హృదయం దేవుడికి అవసరం. అందుకు దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం నాకు కావాలి, నీ హృదయం దేవుడు నివసించాలి. ఈ పదవి ఆరాధనకి వచ్చిన దేవుడు బిడ్డలు హృదయం ఏముంది? పరలోకము నుండి ఉన్న విషయములు దేవుడు నీ హృదయం శక్తి చేసి నిత్య నరకం అలాగా చెప్తున్నారు కదా. నరకగా అనగా నిత్యమైనది, నిత్యమైన పరలోకము నీ హృదయములు దేవుడు ఉంచి ఉన్నారు కాబట్టి అదే నాకు కావాలి. నేను ఈరోజు చట్టబిడ్డలు చెప్పిన మాట ఏమనగా ఈ హృదయములు దేవుడు నివసించాలి. అది దేవుడికి సాధనివ్వండి, అది బాధపరచండి. ఏంటంటే పాటలు నేను ఇందండి చక్కపరుచున్నాను అలాంటి ఒక పాటలు దీపం ఉంటే గాని పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. అంటే దీపం ఉన్నా కానీ ఏం కావాలి? నీ ఇళ్ళకి చెప్పినది ఏమంటే నీ ఇల్లు కాదు, మన హృదయమైనది. నీ చెక్క పట్టుకో, పట్టుకోవడానికి దేవుడు నిర్దేశించింది. అక్కడ దేవుడు నివసిస్తుంది. నీ ఆత్మీయుడుగా ఆంతరిక పురుషుడి ఎదిగిన దేవుడి దేవుడికి ఒక సింహాసనం కావాలి. అది నీ హృదయమే. హృదయం గురించి కొందరికి హృదయం దేవునికి
ఇల్లుగా ఇవ్వండి. నీ హృదయంలో ఉన్న దేని మొత్తం దేవునికి అది ఇస్తే ఆడ నివసిస్తాడు. ఈ ఇంటికి కుక్క వాక్యం రాయి ఉంటుంది. ఈ ఇంటికి క్రీస్తువే రాశారు కానీ ఏడు గంటల తర్వాత వేసే రాదు. ఎందుకు ఆ సీరియల్ సినిమా మొత్తం 7 గంటలకి స్టార్ట్. ఇదన్నీ మీరు చూసి దేవుడు చెప్తున్నారు. సీరియల్ కూడా తెలిసే మొబైల్ ఉంది. అప్పుడు థియేటర్కి వెళ్ళి మనం ఏం చేసేది? ఇప్పుడు ఇప్పుడే దేవునికి స్తోత్రం. అదే సంగతులారా, దేవునికి నీ హృదయం ఇవ్వండి. అలా దేవుడు నివసించిన ఇల్లుగా మారగలరు కాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా దేవునికి ఏం చేయలేదు, ఇల్లుగా మారలేదు. మానసుందరు బాప్తిసముందరు కానీ హృదయం దేవునికి ఏమైంది చెప్పడానికి ఇష్టం. వాక్యం మనసులో వస్తున్నారు చూసుకొని అలాగే హృదయంలో నివసించి ఏడండి విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున విశ్వాసము బట్టి క్రీస్తు నీ హృదయంలో నివసించి స్థిరపడి ఉండాలి. చూడండి 17వ వాక్యం అండి. అది ముందుకు విశ్వాస ద్వారా తర్వాత ఉంది ప్రేమలే బొద్దములు అంటే ప్రీతి అంటే ప్రీతి మూలం అని చెప్తానని అంటే ఫౌండేషన్ అది. యేసు నివసిస్తే ఏమంటారండి? ఫౌండేషన్ ఉంది, వేరు రెండు కానీ ఒకటి వేరుంది. యేసయ్య హృదయంలో నివసించిన వాడికి ఏముంది? వేరు కాకుండా అదికే ఉంది. ఒకటి చెట్టు, ఇంకొకటి చెట్టు, ఇంకొకటి ఇంటికి పునాది. మనకి వేరు లేదు. ఎక్కడ ప్రేమమైన వేరు, ప్రేమమైన వేరు ఎక్కడికి కాదు, ఇంటికి కాదు. ప్రేమమైన వేరు మట్టికి దిగాలి. సోదరుడు అదే చెప్పండి గట్టిగా. అదరికి ఏముందండి? వేరు లేదు. చెట్టుకి ఏం లేదు, మనకేం ఉండాలి? సోదరు గట్టిగా సోదరు చెప్పాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. స్తోత్రం కలిగిన ఆమేన్. హల్లెలూయా. మన విశ్వాసమైన వేరు ప్రేమమైన మట్టి లేనిది కాదు. ఎందుకు చెక్కండి కూడా కారణం వేరు లేదు. ఏది లేదు. ఎక్కడ భూమిని దిగలేదు. ఆ ప్రేమైన మట్టి లేనిది విశ్వాసమైన
అంతేగా కొత్త కొత్త సరకే వస్తాయి మీకు తగులుతుంది రాత్రి 2 గంటలు అయినప్పుడు శక్తి లేదు చెప్పడానికి షుగర్కి మెడిసిన్ లేదు 3 రోజులు అయింది మెడిసిన్ వాడలేదు నీళ్ళు మాత్రం కాదు ఉపవాసం నేను చెప్పిన మాట వేరు లేదు అవును కొన్ని రాళ్ళ మీద పడలేదు పడినప్పుడు ఏమైంది నీ అంటి పోవడానికి కారణం ఏంటి రూట్ లేదు కొందరికి ఏం లేదు ఎక్కడ విశ్వాసమైన ఎక్కడ పడిపోయింది రాళ్ళ మీద కొంచెం మట్టి ఉంది ఆ మట్టిలో ఏమవుతుంది ఏదో రాయి నీ మీద ఉంది అందుకని ప్రేమమైన మట్టి కాదు ఇది వేరే ఏదంటే రాణి అయిన మట్టి దాని ఎక్కడండి విశ్వాసమైన ఎక్కడ దిగుతారా బాబు ప్రేమమైన మట్టి అయితే సులువుగా దిగుతారు రాయి అయిన మట్టి సూర్యుడు ఉదయిస్తుంది అది ఎంటైతే ఏమవుతుంది నేను అదే చెప్తున్నా విశ్వాసమైన వేరు నీ ప్రేమమైన బట్టి విశ్వాసమైన వేరు నీ ప్రేమమైన బట్టి ప్రేమకి ఎంత లోతు ఉందో అంత లోతుకి వేరు కూడా ఆ రాయి మీద విత్తనము ఎంత మట్టి ఉందరే ఆ మట్టికి లోతు లేని వాడు అంతకెళ్ళి ఏమైంది నీకు ప్రేమకి ఎంత లోతు ఉందో అంత వేరు ఎంత అంటే వచ్చిన కానీ నగరడానికి నాకు వాటితో నగరడానికి ఇష్టం ప్రేమమైన ప్రేమానికి లోతు నీ ప్రేమానికి కొంచెం లోతుంది చాలు పాట సాగరో గబీరో హలో పాట పాడడానికి అవతని తీసు నీ ప్రేమ అసీమం అంటే సీమ లేనట్టుగా మన రాయగడ బిడ్డల ప్రేమ తనకి తానే ప్రేమిస్తున్నారు ఎవరికి సంతోషం యేసు ప్రేమ ఆ ప్రేమ నాన్న మీకు రావాలి యేసు లోకాన్ని కానీ లోకం అంటే భూమి అండి భూమి కాదు మనిషిని లోకం అని అక్కడ చెప్పినది మనిషినికి దేవుడు ఏం చేశాడు తాగుబోతునికి హత్య చేసిన వాడికి దొంగలాడడానికి దేవుడు ఏం చేశాడు ప్రేమించడం కాదు క్రూసులు కూడా ఇద్దరితో మనం అయితే చచ్చిపోయినప్పుడు
నేనే వాక్యం చెప్తున్నారండి మీకు. ఏటైనా ఈ వాక్యం మీకు వెలగలేదా? చచ్చిపోయినప్పుడు కూడా యేసు 2 దొంగల మధ్యలో ఏమైంది? ఆ దొంగలు కూడా దగ్గరకు ఉంటారు చావడానికి యేసు రెడ్డి. సౌలు యుద్ధం చేసినప్పుడు ఏం చేశారు? యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఏం చేశారంటే ఒక అమాలేకర్ వచ్చారు. అమాలేకర్ వచ్చినప్పుడు చెప్పారంటే, అమాలేకర్ వచ్చినప్పుడు ఈ సభలో ఏం చెప్పారంటే తెలుసా? దేవునికి ఆయన వల్ల చంపడానికి ఇష్టపడదా, ఆయన సొంత కత్తితో చావుకి సమయం కనుగొడికి ఇలాగ చూడన్న వాడు ఉన్నారు. అందరు ప్రేమ అలాంటి ప్రేమ. చాలా సమయం ఎవరు వచ్చిన ఆడు మాత్రం రాకూడదు. బాగా నీ ప్రేమానికి కట్టయిపోయి ఎవరు రాయి, అదేదో రాయి అంటే నాకు తెలియదు, మీకు రాయి అది రాయకొండలో ఉన్న రాయా రాయగడలో ఉన్న రాయి అంటే నాకు నీ ప్రేమ మీద నోరికి ఆ పేరు దిగలేకుండా నిన్ను అడ్డుగా నిలబడిన రాయి ఎన్నిసార్లు చెప్తున్నానని నాకు తృప్తి రాదు కదా. ఇంకా దేవుడు ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. సమర్థిగా దేవుడు నీతో మాట్లాడాలని, నీతో మాట్లాడాలి, నాతో కూడా బయటకు దేవుడు మాట్లాడాలి. ఈ వాటిని పరిచయం చేసిన ముందుకు నేను సొంతంగా నేర్చుకున్నప్పుడు ఈ వాటిని నాతో కూడా మాట్లాడి జీవిత మార్పు కొత్త సంవత్సరంలో వచ్చినప్పుడు ఏం చేయాలి? యాకోబు చెప్పిన మాట చెప్పి ముగిస్తున్నారు. మనము బేతేలుకి వెళ్తున్నాం. దాన్ని బట్టి నీ వస్త్రాలన్నీ ఏం చేయాలి? ఈ మస్కా చెట్టు కింద పదానికి అర్థం దేవుడి ఇంటికి నేను వెళ్తున్నాను కాబట్టి నేనున్న దేశమున్న బట్టలతో నేను అక్కడికి వెళ్ళను, వేరే బట్టలు ధరించుకోని నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో అక్కడికి వెళ్ళిన ఈ 2 రోజులు 2 దైవదాసుల వలన నీతో మాట్లాడింది. నీతో మాట్లాడిన వాడు మాత్రం దేవుడు మాట్లాడిన వాడు మాత్రం దేవుడి సన్నిధిలో చెప్పండి, దేవా నీవు నాతో మాట్లాడి కొత్త సమస్యలకు వచ్చినప్పుడు నన్నందరి పురుషుడు బలపతి యేసు నామములో నివసించి వేరు పాగి ఉండడానికి సహాయం చేయమని అజిత్ గారు చెప్పినట్టుగా దేవాలయం విప్పి అందరి లోపలికి ప్రవేశించేదని చెప్పారు. మళ్ళీ మరలా మమ్మల్ని సజీవులుగా చేయమని చెప్పారు. ఈ వాక్యాన్ని
మాతో నీతో మాట్లాడారు. దేవుడా, ఒక మార్పు నాకు కావాలి. దేవుడా, నీ మనసులని తప్పకండి, నాకు ఒక మార్పు. దేవుడి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం అవుతున్నారు. పరిశుద్ధమైన తండ్రి, ఈ 3 దినాలు బట్టి మనతో నేనే మాట్లాడిన సంఘబడులకు దేవుడు దీవించండి. సమృద్ధి కలిగిన వాక్యాన్ని బిడ్డల మీదకి కుమ్మరించిన వారికి దేవుడు దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా ఎదగడానికి, ఆంతరిక పరిశుద్ధత పొందడానికి దేవుడు సహాయం చేసిన మెట్టీర్లన్నీ నేను ఇచ్చాను ప్రభు. నేను నా బిడ్డలు కూడా ఆంతరిక పరిశుద్ధత పొందడానికి సాక్షి, కోడి చెప్పడానికి సాక్షి, ఉపవాసం చేసిన బిడ్డలని దీవించండి. తన మాట, తన కోరికలు, తన ప్రార్థనకి ఆడు మారిపోయినట్టుగా దేవుడు మాట్లాడారు. ఈ రాత్రి ప్రేయర్ రేపు 1 గంటలో ప్రేయర్ అది కూడా దేవుడు దీవించండి. ఈ చిన్న సంఘానికి పెద్ద సంఘంగా రాబోయే దినంలో చాలా మంది కొత్త సంవత్సరం వచ్చినప్పుడు అది రాకుండా మంత్రాన్ని చేసి సంఘంలో ఆత్మీయ కొత్త బలం పొంది ముందుకు కొనసాగించడానికి సహాయం చేసిన అందరికీ యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరి తోడే ఉండి మమ్మల్ని కాచి కాపాడిన కాక. 3 సార్లు దేవునికి రాత్రి 8 గంటలకు ప్రేయర్. మీరు ఏదైనా తెచ్చుకొని రావాలని తెచ్చిరండి, అందరం తింటాం. తర్వాత రాత్రి కాணிకలు ఉండే, అది మర్చిపోకూడదు. ఈ రోజు కాணிకలు ఉంటే రేపు కూడా కాணிకలు ఉంది. కొత్త సంవత్సరం అందరి దేవుడు ప్రార్థించండి.